ఓం అస్మద్గురుభ్యో నమః. యకిరాలకులాంబోధిమిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధ్నుమో యతీంద్రశ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలేశ విక్షిప్తం సమస్తం చ రజస్తమః. సీతారామయతీంద్రశ్రీభావవాङ्మయబోధకం సహస్రముఖసందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. ఓం అస్మద్గురుభ్యో నమః. మాస్టర్ గారి వెలుగుతో నిండి ఉన్న అందరి రూపాల్లో ఉన్న పాదపద్మాలకి నమస్కరిస్తూ మాస్టర్ గారు ఈ మాస్టర్స్ అనే గ్రంథం, ఈ పుస్తకం అంటే గ్రంథం గురించి నన్ను మాట్లాడమన్నారు. మాస్టర్స్ చేసే పనే అది. కనీసం దాని స్పెల్లింగ్ కూడా శాంతం పలకటం నా చేత అది మాట్లాడమన్నారు. ఏమిటి నీకు అర్హత అంటే ఆయన మాట్లాడమంటమే, అంతమించి ఏమీ లేదు. ఈ పుస్తకంలో మాస్టర్ గారు మాస్టర్స్ వాళ్ళ వర్క్, వాళ్ళు మనల్ని ఎలా ఉద్ధరిస్తున్నారు అన్నది కొద్దిగా పరిచయం చేశారు అక్కడక్కడ ప్రసంగాల్లో. ఆ ప్రసంగాల్లో ఉన్న మొత్తం అన్నీ కలిపి ఒక చిన్న పుస్తకంగా వేశారు. మనం మాస్టర్ గారు అన్నది మనం ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఆ మాట వింటూ ఉంటాం. మాస్టర్ గారు, మా మాస్టరు, మా మాస్టరు దగ్గర నుంచి మన మాస్టర్ గారు వరకు. ఇందులో ఏంటి వ్యత్యాసం అంటే అన్నీ ఒకటే. ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితిలో వాళ్ళు మాస్టర్ గారు. కానీ ఈ పరమ గురువులు మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని స్థితులను ఏకకాలంలో దర్శించగలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ అన్ని స్థితులు దాటి సక్సెస్ఫుల్గా మరలా మానవ జాతి కోసం మరలా పరమ ప్రేమతో, ఇందాక చెప్పారు సరే, మరలా అవతరిస్తూ అవసరమైనప్పుడల్లా మనల్ని వారి స్థాయికి తీర్చిదిద్దటానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వాళ్ళు మాస్టర్స్ అని ఇందులో మాస్టర్ గారు చెప్పారు. ఈ మాస్టర్స్ అనే ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి ఉంటారు, మనతో ఉంటారా, మనకు తెలుసా తెలీదా, వీటన్నిటితో మనకేమీ సంబంధం లేదు. అసలు మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు మాస్టర్ గారు. ఒకసారి పుణ్యశాస్త్రి గారిని విశాఖపట్నంలో బీచ్కి తీసుకెళ్లారట మాస్టర్ గారు. తీసుకెళ్ళి 2-3 గంటల సేపు పరమ గురువులు, హిమాలయ గురు పరంపర, ఈ దివ్యజ్ఞాన విషయాలు, మాస్టర్స్ వాళ్ళ వర్క్ ఇదంతా 2-3 గంటలు ఆయన ఒక్కరికే చెప్పారట. చెప్పి ఇదంతా అయిన తర్వాత ఆఖరిలో మాట చెప్పారట, ఇంతసేపు విన్నదాని వల్ల నీకేం ప్రయోజనం లేదు, నువ్వు ఎప్పుడైనా సరే ఇంకోళ్ళ కోసం పనిచేయటం మొదలు పెడితే అప్పుడు వాళ్ళు ఏదైనా నీ వైపు చూస్తారు అన్నట్ట. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల పెద్ద ఉపయోగం లేదు అని చెప్పారు మాస్టర్ గారు. మరి ఆయన ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళు పరమ ప్రేమతో నిరంతరం మన కోసం పనిచేస్తూనే ఉన్నారు కదా, అది ఎప్పుడైనా మనం అవేర్ అయి ఉన్నాం అనుకోండి, కనీసం దానిలోంచి అయినా మనలో ఒక చైతన్యం ఏమైనా ఉద్భవిస్తుందేమో అని ఆశతో మాస్టర్ గారు చెప్పుంటారేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మన చుట్టూ ఉన్నా, మనతోనే ఉన్నా మనకు తెలియదు అని చెప్పారు మాస్టర్ గారు. అయితే ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇంత గ్రంథంలోనూ పదే అన్నిసార్లు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇంకొకళ్ళ కోసం నీకన్నా శక్తిలో, ఆదాయంలో, అధికారంలో, ఆరోగ్యంలో తక్కువగా ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు అన్నారు, నీ వైపు చూడటం మొదలు పెడతారు అన్నారు. మామూలుగా మనకేమనిపిస్తుందంటే, ఒక మంచి పని చేసేవాళ్ళని చూస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, ఈ డిస్పెన్సరీ వర్క్ ఏంటి, ఈ గురు పూజల వర్క్ ఏంటి, ఆఫీసులో ఒక్కరోజు సెలవు జరిగితే వచ్చి ఇక్కడ ఏదో పని చేయటం ఏంటి, దీనివల్ల వీళ్ళకి ఏం ప్రయోజనం లభిస్తుంది
ఏం ప్రయోజనం లభిస్తుంది అని ఇంకా ఆ ప్రిమిటివ్ స్టేట్లో ముందు కొన్ని రోజులు ఆలోచిస్తాం మనం కదా. ఏమొస్తుందండి? నిజమే, ఆ ప్రశ్న రావటం కూడా అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇందులో ఇంతమంది కలిసి ఎందుకు పనిచేస్తున్నారు అని మన దృష్టి అటువైపు మరలని చూడండి. ఆ మరల్చటమే మాస్టర్స్ పని. లేకపోతే మనం వాళ్ళ వైపు చూసి అటు చూడాల్సిన అవసరమే ఉంది. సింపుల్. సరే, చూసిన తర్వాత వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళకి ఏం వస్తుందో ఏం రావట్లేదు, మనం కొంచెం లెక్కలేయటం మొదలు పెడతాం. ఈ లెక్కలేయటం మొదలు పెట్టడం కూడా వాళ్ళ పనే. వాళ్ళు మన వైపు చూడబట్టి ఇలా పనిచేస్తున్న వాళ్ళ వంక మనం చూడటం ప్రారంభమైంది. ఆ తర్వాత అసలు నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెక్ చేయటం కోసం, సరదాగా ఇన్స్పెక్ట్ చేయడం కోసం వస్తారు కొంతమంది వాళ్ళకున్న బాధలు, వీళ్ళు ఎలాగూ పనిచేస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళ చేసి సర్వీస్ చేయించుకోవచ్చు అని వస్తారట. మనందరం అలా వచ్చిన వాళ్ళమే. వైద్యాలయంలోకి ఏదో ఒక రోగమో ఇంకోటో కారణంగా వచ్చి ఈ క్యాంపస్లోకి వచ్చిన వాళ్ళందరూ కాంపౌండర్లు అయిపోయారు అన్నారు మాస్టర్ గారు కదండి. అలా వచ్చిన తర్వాత ఏమైంది అంటే, ఇలా ఎవరైతే పనిచేస్తున్నారో లోకహితం కోసం, వాళ్ళ ద్వారా మాస్టర్సే పనిచేస్తుంటారు. దానికి మనకంటూ అర్హత ఏం అక్కర్లేదు, ఇంకోళ్ళ కోసం పనిచేయటమే. ఆ పనిచేస్తున్నప్పుడు మన ద్వారా మనలో వచ్చిన ఆలోచనలు, మనమేమనుకుంటామంటే మనకు వచ్చింది ఆలోచన అనుకుంటాం, కానీ అది వాళ్ళు పుట్టిస్తారు. మనమేమనుకుంటామంటే మనం ఇచ్చాం మందు అనుకుంటాం, కానీ వాళ్ళు స్ఫురింపజేస్తారు. మనకి తెలియకుండానే మన ప్రజెన్స్లో మన చుట్టూ చేరిన వాళ్ళకి ఒక సోలేస్ అనేది వస్తుంది, స్వాంతన అనేది లభిస్తుందట. అది కారణం ఏంటంటే వాళ్ళు మన ద్వారా పనిచేస్తున్నారు కాబట్టి. స్టార్టింగ్లో ఇందులో మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఇలా చేస్తున్నప్పుడు ఇది నేను మందు ఇచ్చాను తగ్గిపోయిందండి అంట. అలా అన్నిస్తారు అని చెప్తారు వాళ్ళు. నువ్వు ఇస్తే తగ్గిందా? నిజంగా మందు గురించి నీకేం తెలుసు? మనకేం తెలియదు కదా. ఇప్పుడు కొద్దిగా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి డాక్టర్లు వచ్చారు, కానీ మన వైద్యాలయాల్లో మాస్టర్ గారు ప్రారంభం చేసినప్పుడు మెడికల్గా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ మందిస్తే తగ్గిపోతుంది. ఎక్కడి నుంచి తగ్గుతుంది? రాములు గారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, వీళ్ళంతా చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు, అసలు మెడికల్ నాలెడ్జే లేదు. ఏదో ఒకసారో రెండు సార్లు సిన్సియర్గా మాస్టర్ గారు లెక్చర్స్ విన్నారు, అంతవరకే. డైరెక్ట్గా క్లాసులు విన్నారు. కానీ మందిస్తే ఎలా తగ్గిపోతుంది? ఒక్క కేసా, తలనొప్పా, కడుపు నొప్పా, రకరకాల రోగాలు. అంటే స్క్రాచ్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఒక హీలర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయటంలో మాస్టర్స్ యొక్క పని ఎలా ఉంటుందనేది మనందరికీ ప్రత్యక్ష ఉదాహరణ. ఇందులో ప్రత్యక్షరం అదే ఉదాహరణలు ఇచ్చారు. పొద్దున్న ప్రభావతం గారు చెప్తూ, ఈ చెత్తకుండిగా ఉన్నదాన్ని మాస్టర్ గారు ఆశ్రమం చేశారు అన్నారు. మన హృదయాలు కూడా అలా ఉన్న స్థితిలో ఇటు మాస్టర్ గారి దగ్గరికి వస్తే ప్రతి హృదయం కూడా ఆశ్రమం అయిపోయింది. అదే కదండి. మన ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం అయిపోయింది, ప్రతి ఇల్లు ఒక వైద్యాలయం అయిపోయింది. మాస్టర్ గారు భౌతికంగా ఇక్కడ ఆశ్రమం ఏర్పడింది, కానీ ఇందులో ఇస్తారు మాస్టర్స్ అన్న వాళ్ళకి ఆశ్రమాల మీద లేకపోతే సంస్థల మీద పెద్ద వ్యామోహం ఉండదు. ప్రతి ఇల్లు ప్రతి హృదయం ఒక ఆశ్రమంగా తయారు చేయటమే వాళ్ళ వర్క్ అని చెప్తారు. అందులో 21st సెంచరీలో ప్రత్యేకంగా ఆశ్రమాలు లేకపోతే వ్యక్తులు సంస్థలు అనేవి ఉండవు. లోకహితం కోసం ఎవరైతే సిద్ధపడి వర్క్ చేయటం ప్రారంభం చేస్తారో ఆ ఇమీడియట్ నెక్స్ట్ మూమెంట్ నుంచి వాళ్ళ వర్క్ వాళ్ళు త్రూ పనిచేస్తుంటారట. ఎంతకాలం చేస్తూ ఉంటే అంతకాలం వాళ్ళు పనిచేస్తారట. ఈలోపు వాళ్ళు చెప్పిన మార్గం కాకుండా మన సొంత ఆలోచనలు మధ్యలో వస్తాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారట, పాజ్ ఇస్తారట, అంతే. అది ఎవరి విషయంలో ఒకటే అన్నారు. మనకి మాస్టర్ గారి యొక్క జీవనజ్యోతి పుస్తకంలో చూస్తే గడ్డం మాస్టర్ గారు అని చెప్తారు. ఆయన గుంటూరు ఆ హోటల్లో కనిపించినప్పుడు అది మిస్టేక్గా అనిపించింది. రెండోసారి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు. ఆయన ఏం చెప్పారు? మన పరిచయం గురించి ఎవరికి తెలియచేయద్దు నేను చెప్పేదాకా అన్నారు. మాస్టర్ గారు రాస్తారు, ప్రసంగవశాత్తు చిల్లర రామారావు అన్న ఆయనకి మాస్టర్ గారితో ఉన్న పరిచయం గురించి చెప్పాను. ఆ రోజు నుంచి ఆయన కట్ ఆఫ్ చేశారు. దాదాపు 6 నెలల దాకా ఆయన దర్శనం అవ్వలేదు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రకరకాల రోగాలు, జబ్బులు, 6 నెలలు రకరకాలు అయిపోయాయి అన్నారు. అంటే
వాళ్ళు మన ద్వారా పనిచేస్తున్నారని కానీ మనతో కలిసి ఉన్నారని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వరు. విత్తనం ఎప్పుడు మొలకెత్తుందో తెలియదు, పువ్వు ఎప్పుడు వికసిస్తుందో తెలియదు, కానీ నిరంతర ప్రక్రియగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే మాస్టర్స్ కూడా మనలో మన ద్వారా మన నుంచి పనిచేస్తూనే ఉంటారు అని చెప్పారు. దానికి ఉదాహరణే మన వైద్యాలయాలు, మన సోదర బృందం అందరూ కూడా. మన మాస్టర్ ఈకే గారు మన అదృష్టవశాత్తు హిమాలయాలకి, నీలగిరి పర్వతాలకి ఒక సమన్వయమూర్తి. అగస్త్య ప్రజ్ఞని, మైత్రేయ ప్రజ్ఞని మన ఇంట్లో, మన నట్టింట్లోకి తీసుకొచ్చి మనందరికీ అందించారు ఆయన. ఆయన అవతార్ ఆఫ్ సింథసిస్, సమన్వయమూర్తి. లేకపోతే అగస్త్యుడు హిమాలయాల్లో ఉంటాడని ఏదో పురాణంలో చదువుకుంటాం, కానీ మాస్టర్ గారు ఆయన దర్శనం చేసుకుని ఆయన అక్కడ అయిపోలా, నేను ఇక్కడ ఉండిపోతాను అనలేదు. అది తీసుకొచ్చారు ఇక్కడికి, మనందరికీ అందించారు. ఆ సివి గారు అదే కదా అగస్త్య ప్రజ్ఞ, అది మైత్రేయ ప్రజ్ఞ. ఈ రెండు కలిపి సమన్వయం చేస్తూ మనందరికీ అందించారు. దీనికి వాళ్ళ వర్క్ ఎంత సీక్రెట్గా, ఎంత ప్లానెడ్గా జరుగుతుందో చూడండి. బ్లావెట్స్కీ గారు 1880 ఆ ప్రాంతంలో గుంటూరులో ఒక 20 రోజులు ఉన్నారు. మనం ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ వర్క్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత డీప్గా, ఎంత లాంగ్ రన్లో ఎన్ని శతాబ్దాలకు సరిపడా ఉంటుందనే అర్థమవుతుంది. అయితే మాస్టర్ గారు సీక్రెట్ డాక్టర్ని చదివింది గుంటూరులో. మాస్టర్ గారికి, గడ్డం మాస్టర్ గారికి అనిపించింది గుంటూరులో. అంటే మాస్టర్ గారి వర్క్ అక్కడి నుంచి జరగటానికి, అంటే పరమ గురువుల వర్క్ జరగటానికి ముందు ఒక యాస్ట్రల్ ప్రజ్ఞను తీసుకొచ్చి అక్కడ ఆవిడ ఫిక్స్ చేశారు బ్లావెట్స్కీ గారు. మనకు తెలియదు, ఏదో అప్పుడు బ్లావెట్స్కీ గారు భారతదేశ పర్యటనకు వచ్చారు కాబట్టి అన్ని ఊళ్ళు తిరుగుతూ గుంటూరు వచ్చారేమో అనుకుంటాం. ఆ తర్వాత మాస్టర్ గారి వర్క్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆవిడ వైజాగ్ వచ్చారు, వైజాగ్లో కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత మాస్టర్ గారి వర్క్ ఇక్కడి నుంచి, వైజాగ్ నుంచి కంటిన్యూ అయింది. వెనకాల ఎంత సింపుల్గా వాళ్ళు ఏదో మామూలుగా ఆ రోజు మనకి ట్రావెల్కి వచ్చారంటే వాళ్ళ ప్రతి కదలిక, ప్రతి చేష్ట, ప్రతి ప్రోగ్రాము కూడా కొన్ని వందల వేల సంవత్సరాలకి, యుగాలకి, మన్వంతరాలకి సరిపడా ఉంటాయని చెప్పారు. ఇందులో మన భూగోళంలో ఉన్నటువంటి ప్రతి అణువు, అంటే అన్ని కింగ్డమ్స్, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్లో ఉన్న అన్ని రకాలైనటువంటి జీవులకి కూడా ఉత్తమ స్థితి కలిగేదాకా వాళ్ళు విశ్రమించకుండా పనిచేస్తారు అని చెప్పారు. మనం హ్యూమన్ బీయింగ్గా పుట్టి పెరుగుతున్నాం, కానీ బీయింగే హ్యూమన్గా శాంతం ఎదగలేదు అన్నారు. హ్యూమన్ బీయింగ్గా ఉండటానికి, బీయింగే హ్యూమన్గా ఉండటానికి మధ్యలో చాలా వ్యాక్యూమ్ ఉంది. అది ఫిల్ చేయడానికే మాస్టర్స్ మనకి చేయించి నడిపిస్తారు అని చెప్పారు. ఇందులో ఇందాక సోదరుడు చెప్తూ వాళ్ళు అతి సులభులు, కానీ మనకి అందినట్టుగా ఉంటారు అందరూ. లక్ష్మణదాస్ చెప్తూ సీతారామేతుల వారు, లక్ష్మణాతీంద్రుల వారు, అనంతకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మనకి చాలా క్లోజ్గా మన పక్కనే మనతో పాటు ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి మనం తెలుసుకోలేనటువంటి స్థితి. లక్ష్మణాతీంద్రుల వారు అనేవారు మహాపురుల వారి గురించి, ఒక 100 తాడి చెట్లు పైన ఎత్తో ఉంటే మేము ఎక్కడో కింద అడుగునున్నాము అని ఆయన ఒకసారి అంటుండగా విన్నాను నేను. కానీ వాళ్ళు ఎంత సులభులంటే, మాకు ఒకసారి క్రతువు జరుగుతున్నప్పుడు లక్ష్మణాతీంద్రుల వారు అక్కడ అందరూ కనిపిస్తూ ఉండగానే ఒక మండపం లాంటి దాంట్లో ఒక చిన్న ఒక పాకలో ఆయన సెంటర్లో కూర్చుని చుట్టూ ఒక తాడు కట్టమన్నారు. అరే నేను చెప్పేదాకా ఎవరిని లోపలికి పంపించొద్దాం అన్నారు. ఆ రోజు దాదాపు 60-70 వేల మంది ఉన్నారు ఆశ్రమంలో. వచ్చిన వాళ్ళు కనీసం గురువు గారికి నమస్కారం చేసుకుని ఏమైనా దక్షిణ ఇచ్చే వెళ్దామని కోరికతో ఉంటారు కదా. పోనీ గురువుగారు ఎక్కడైనా లోపల ఉన్నారా? లేరు, ఎదుర్కొండా ఉన్నారు. పోనీ ఆయన ఏమైనా కళ్ళు మూసి కూర్చున్నారా? కళ్ళు తెరిచే ఉన్నారు. నేను చెప్పేదాకా ఎవరిని లోపలికి రానివ్వద్దు అన్నారు. ఆయన ఇలా కూర్చుని ఉన్నారు. సరే, ఎంతోమంది ప్రవాహం, అక్కడేమో నన్ను పెట్టారు. ఏం చెప్పాలి? విన్నవాళ్ళంతా విని నమస్కారం చేసిన దూరం నుంచి వెళ్ళిపోయారు. ఒక ఆవిడ ఎలా అయినా సరే ఆయన పాద నమస్కారం చేసుకుని నేను దక్షిణ సమర్పించాలి అని ఆవిడ గొడవ పెడుతుంది. నేను చెప్తున్నాను. ఇంకా ఆవిడ అన్నారు, ఆయన ఏమన్నా మీ సొత్తా?
ఎందుకు పంపనని లోపలికి అంది ఆవిడ. అంటే వాళ్ళకి ఆయన మీద ఉన్నటువంటి గౌరవం. నేను ఇంకా ఆవిడతో డిస్కషన్ ఎందుకు, పిల్ల వయస్సు, ఆవిడ పాద నమస్కారం చేసి, అమ్మా ఇప్పుడు ఆయన మాట్లాడొద్దన్నారు, ఎవరిని పంపించొద్దన్నారు అని చెప్తే ఆవిడ నన్ను తిట్టుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది. అప్పటిదాకా 1.5 గంటల నుంచి మౌనంగా నేను వెంటనే నన్ను పిలిచారు. ఒరే ఇట్రారా అన్నారు. ఏముంది ఆవిడ ఆయన మీ సొత్తా అని అన్నారండి అన్న. నువ్వేమన్నావు అంటే నమస్కారం చేశానండి. అవునని చెప్పలేవా అన్నారు. అంత సులభులు అయినప్పటికీ కానీ వారి ఎలా ఉండేదంటే ఆ క్రతువులో సడన్గా అన్ని కార్యక్రమాల్లో ఉంటుండగానే సడన్గా ఆయన వచ్చి ఇలా కూర్చుండిపోయేవారు. మాకేమనిపించేదంటే ఆయన ఈ చుట్టూ ఉన్న ఈ భౌతికమైన దాంతో కట్ ఆఫ్ అయ్యి ఎక్కడో వేరే లోకాల్లో ఉన్నారేమో అనిపించింది. మరలా 5 నిమిషాల క్షణంలో మరలా చాలా ఫ్రెష్గా ఇప్పుడే ఊరి నుంచి వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళతో పాటు మనం ఒంటి మీద చేసి మనం పెట్టిన తిని మనతో పాటు తిరుగుతూ వాళ్ళ స్థితికి తీసుకెళ్ళటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి వాళ్ళకు వచ్చినటువంటి మనకి భౌతిక ఎవరైనా గురువుగారు మనకి దొరికారు అంటే మనకి వెంటనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకునే గురువు దగ్గరికి వెళ్తాం కదండి. ఇంకా ఆ లిస్ట్ ఏముంది మనకి తెలిసినవే. మొత్తం మీద ఎవరైనా దేవుడో గురువో దొరికితే కూడా మనకు అడగటం కూడా చేత కాదు. ఏముంటాయి మొత్తం కలిపి 5-6 ప్రశ్నలు, అంతమించి ఉండవు. ఇందులో చెప్తారు మాస్టర్స్ వాళ్ళేం సర్వెంట్స్ కాదు, నీ లిస్ట్ అంతా వాళ్ళు ఫుల్ఫిల్ చేయటానికి. అయినప్పటికీ నువ్వు వాళ్ళు పని చేస్తున్న కొద్దీ వాళ్ళు నీకు కావాల్సినవన్నీ సైలెంట్గా అరేంజ్ చేస్తూనే ఉంటారు అన్నారు. 1982లో మాస్టర్ గారు యూరోప్ టూర్ వెళ్తూ గన్నవరంలో ఫ్లైట్ ఆగింది. సరే, వందలాది భక్తజన సమూహం వాళ్ళందరికీ మాస్టర్ గారు బ్లెస్ చేసి ఫ్లైట్ ఎక్కేసి మళ్ళా కిందకి దిగొచ్చి మా నాన్నగారిని పిలిచి, మా నాన్నగారిని నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తా అని చెప్పి వెళ్ళిపోయారట. ఇదేమిటి అంటే ఇదేమి వాళ్ళ పని అంటే ఆయన పనా అంటే? అప్పుడు నాన్నగారు ఏదో బిజినెస్ ఆ వ్యామోహంలో కొద్దిగా ఈ డిస్పెన్సరీ వర్క్ కొంచెం నెగ్లెక్ట్ చేయటం మొదలైంది. వెంటనే ఆయన చెప్పారు, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తా. డిస్పెన్సరీ వర్క్ అంటే ఆయన ఇంట్లో పని, మాస్టర్ గారి పని కాదు కదా. ఇంతమంది జీవుల కోసం పనిచేస్తేనే నేను నీ పని చేస్తా అన్నారు. ఎంత ప్రేమ అండి. మా నాన్నగారు ఇప్పటికే అది గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా వచ్చి హైదరాబాద్లో నా లోన్ ఉండమంటే డిస్పెన్సరీ చూడాలిరా మాస్టర్ గారు నాకు చెప్పింది అదే అంటారు ఆయన. అంటే మన కర్మ కరిగించాలనుకోండి, ఎంత సింపుల్ వే ఇచ్చారు. మొన్న ఒక అతను అడిగాడు, ఎలా కరుగుతుందండి కర్మ ఇంత పెద్ద దాంట్లో అంటే, గ్రూప్ వర్క్లో మాస్టర్ గారు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గ్లాసు నిండా ఉప్పు నీళ్ళలో పంచదార నీళ్ళలో ఉన్నాయనుకోండి, ఇది మన వ్యక్తిగత కర్మ అనుకోండి. అది తీసుకెళ్ళి ఒక పెద్ద ట్యాంకులోనో చెరువులోనో పోసామనుకోండి, ఈ రుచి ఎలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అలాగే ఇంతమందితో కలిసి మనం పనిచేస్తున్నప్పుడు, ఇంతమంది కోసం కలిసి పనిచేస్తున్నప్పుడు మనకు జరగాల్సిన చిన్నవి ఏమైనా పెద్దవి ఏమైనా ఉన్నాయి, చిన్నగా ఉంటే అసలు లేకుండానూ పోతున్నాయా లేదా? గురుపోయలకు వచ్చామండి, చిన్న దెబ్బ తగిలింది, ఏంటో గురుపోయలకు వచ్చి పనిచేస్తుంటే దెబ్బ తగులుతుంది. గురుపోయలకు వచ్చాము, చేయి కాలింది అన్నాడు ఒక ఆయన. మంచిదైందండి అన్న. అదేంటి నువ్వు హ్యాపీగా ఉన్నావేంటి అన్నాడు. అవును, నీకు కలిగిన అదృష్టం నాకు పట్టలేదు ఇంతవరకు, నీకు ఎంతో పెద్ద జరగాల్సి ఉంది, ఇక్కడ క్లియర్ అయిపోయింది. అది ఏ లెవెల్ నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొస్తారనేది తెలియదు. ఒకసారి ముషిడివాడలో 1990లో వేసవి సెలవుల్లో మాస్టర్ గారి ఇంటి దగ్గర ఉన్నాం, నేను మా అన్నయ్య. ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక బుజ్జి గారు, అమ్మగారు, అంతకృష్ణ గారు, పూర్ణశాస్త్రి గారు మాట్లాడుకుంటూ ఇండియా పాకిస్తాన్ వారు వచ్చేటట్టుంది, ఇది ఇప్పుడు కనుక వస్తే చాలా ప్రమాదం జరిగేటట్టుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇటు నుంచి ఒక పెద్ద బల్ల అండి, అది బల్ల తొండ లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది సరే, ఉడుమ అలా ఆ సైజు ఉంది. ఒక బల్లి అటు నుంచి ఒక బల్లి వచ్చి అక్కడ ఎదుర్కొన్న 2 సార్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. అమ్మగారు ఇంకేం జరగలేరా, మీసాలైన చూసుకుంటారులే అన్నారు మాస్టర్ గారితో. అంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి నిజంగా అప్పుడున్న బయట పరిస్థితి అయితే అలాగే ఉన్నాయి.
అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్న విషయాల్లో కూడా ఏ స్థాయిలో ఏది ఊహించి దేని గురించి పనిచేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు. సో మాస్టర్స్ నిజంగా మనకు కనిపిస్తారా? కనిపిస్తే మనం గుర్తుపట్టగలమా? ఇప్పుడు మనతోనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు, మన ఎదుర్కొండా ఉన్నారు. మాస్టర్ని మనం అంగీకరించగలమా? వీటి దేంతోనూ సంబంధం లేదు ఆయనకి. 1992 జనవరి 12వ తారీఖు గురు పూజల వేదిక మీద నుంచి లక్ష్మీనరసింహుల వారు అనౌన్స్ చేశారు, సర్వశక్తులు నిండి ఉండి అతి సామాన్యంగా కనిపిస్తున్న ఆయన అనంతకృష్ణ గారు, నేను ఈరోజు మాస్టర్ అనంతకృష్ణ అని వేదిక మీద నుంచి అనౌన్స్ చేస్తున్నాను అన్నారు. మనం అంగీకరించగలమా? ఎందుకంటే వాళ్ళు మనకన్నా సామాన్యంగా కనిపిస్తారు, అది ప్రమాదం. ఇంకా పోనీ వాళ్ళకు వచ్చినటువంటి సిద్ధులు శక్తులు వేరే విషయం, వాళ్ళకు వచ్చినటువంటి బాధలు ఏమైనా మనం పట్టుకోగలమా? పోనీ మనం అనుభవించగలమా? కొన్ని జాతుల యొక్క కర్మ మొత్తం అనుభవిస్తూ మన చుట్టూ మన కోసం ఇలా ప్రశాంతంగా ఉన్నారు. ఇన్ని రోజులు ఎందుకండి కాళ్ళకి మీకు తగ్గట్లేదు అంటే, యుక్రెయిన్ రష్యా వాళ్ళు కొట్టుకుంటున్నారు కదరా అన్నారు ఒకసారి సడన్గా. ఎప్పుడు ఆయన బయటపడరు. మనకేం తెలుస్తుంది వాళ్ళు ఎంత మన కోసం అనుభవిస్తున్నారు అన్నది? మన గురువు సఫర్ అవుతున్నాడంటే మనం చెక్ చేసుకోవాలని చెప్పారు ఇందులో. మనందరి యొక్క కర్మని వాళ్ళు తీసుకుంటాం కోసమే అది వాళ్ళకి ఒక ఆట, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఒక కర్తవ్యం. ఈ కర్తవ్యం అనేది ఎప్పటికీ ఎన్ని రోజులు అంటే ఎన్ని యుగాలైనా ఎన్ని మన్వంతరాలైనా సరే ప్రతి జీవి నా నామం స్మరించిన వాడిని నా అంతటి వాడిని చేస్తాను అని సివి గారు ఎలా అయితే ఇచ్చారో ఆయన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే చేస్తూనే ఉన్నారు కదా. 2013లో మామూలుగా వారికి వచ్చిన మామూలు భౌతికమైన సంఘటనలైనా సరే మనలాంటి వాళ్ళకి వస్తే తట్టుకోగలమా? 3 రోజులు జ్వరం వచ్చి 4వ రోజు తగ్గకపోతే ఇంకో మందు ఏదైనా వేసుకుందామా అని ఆలోచిస్తామే కదండి. 3 రోజులు జలుబు దగ్గు వచ్చాయి, తగ్గలేదు, సివియర్గా వస్తున్నాయి. ఇన్ని రోజులు మాస్టర్ గారు మందు అడుగుతూ 3వ రోజు తగ్గలేదనుకోండి, పక్క చూపు చూస్తామా చూడమా? కానీ మాస్టర్ గారు ఎలా 1 నెలలో 3 మాసికాలు పెట్టిన రోజులు చూశాను నేను. బుజ్జిగారు భౌతిక దేహం విడిచినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు. సాధ్యమా? 2 శరీరాలు ఒక ఆత్మ అని నేను అనుకుంటాను. సరే, మనం చూడని వ్యక్తుల గురించి, మనకు తెలియని వ్యక్తుల గురించి నేను ఉదాహరణలు చెప్పట్లేదు, నేను ప్రత్యక్షంగా చూసి నేను చెప్తున్నాను. మనకి సాధ్యమా? తట్టుకోగలమా? నిన్న ఒక అతను మెసేజ్ పెట్టాడు, గత 6 నెలల్లో మా అతి సమీప కుటుంబ సభ్యులు 3 వెళ్ళిపోయారు, చాలా బాధగా ఉంది, నాకు బతకాలం లేదు అని. పోనీ మాస్టర్ ఈకే గారి జీవితంలో చూసుకుంటే పరమ గురువే కదా మనం అందరం పోనీ అనుకుంటున్నాము. వారు గ్రహగోళాల పైనుంచి దిగి వచ్చిన వారు. మాస్టర్ గారి తర్వాత బుజ్జిగారి మధ్యలో ఉన్న ఆయన ఒక దివ్యమైన సన్నివేశంలో ఉపనయనం జరుగుతుండగా భరద్వాజ మాస్టర్ గారికి శరీరం ఇచ్చారు. మామూలుగా తట్టుకోగలుగుతామా? అంటే మనకన్నా ఎక్కువ సన్నివేశాలు వాళ్ళకు వస్తాయి. కృష్ణుడికి పుట్టక ముందు నుంచే మర్డర్ అటెంప్ట్స్ చేశారు. రాముడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంతమంది ఋషులు తపస్సు చేసి నువ్వు అవతరించాలి అంటే రాముడికి పని, ఆయన అవతార కార్యం వేరే, అవన్నీ వేరే విషయం. మామూలుగా మనం సామాన్య మానవుడిగా మనం ఆలోచిస్తే వాళ్ళ ఆవిడని కిడ్నాప్ చేశాడు ఆయన, రావణాసురుడు. మనం అయితే తట్టుకోగలమా? ద్రౌపదికి వచ్చినట్టు కష్టాలు మనకు వస్తే తట్టుకోగలమా? ఒక మహాత్ముడు అంటాడు, కష్టాలు కన్నీళ్ళు ఉన్న వాళ్ళు చూసి ఈర్ష్యపడు, వాళ్ళు భగవంతుని చాలా దగ్గరగా ఉన్నారు, నీకు లేవు, నువ్వు ఎప్పుడైనా జారిపోవచ్చు అంటాడు. అందుకే మాస్టర్ గారు ఏం చేశారు, నిరంతరం ఎవరైతే పాపరోగాది గ్రస్తానం, ఎవరైతే పాపాల వలన రోగాగ్రస్తులు అవుతారో వాళ్ళకి సేవ చేయమన్నారు. దానివల్ల ఎన్ని కర్మలు కరిగిపోతున్నాయి, ఎంతవరకు మన ద్వారా జరుగుతుంది, ఈ జరిగే దాంట్లో మనం ఎంత ప్యూరిఫై అవుతున్నాము అని చెక్ చేసుకోమన్నారు. ఎంతటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే జారి పడిపోవచ్చు,
ఇందులో అని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకనంటే వాళ్ళు చెప్పింది చేయటం కాకుండా మధ్యలో వచ్చిన కర్తృత్వం అన్నదాన్ని మనం అంటించుకున్నప్పుడు కొన్ని రోజులు ఆటగా చూస్తారు వాళ్ళు. ఏంటంటే నేను మందిచ్చాను, నేను ఏదో సమాధానం చెప్పాను, నేను సలహా ఇచ్చాను, దానివల్ల వీళ్ళు బాగున్నారు లేకపోతే బాగోలేదు అని. ఆ తర్వాత కూడా వీడే అంటించుకున్నాను అనుకోండి, ఇంక వాళ్ళు మనకి అంటటం మానేస్తారు, మ్యాగ్నెట్ దూరం అయిపోతుంది. అప్పుడేమవుతుంది, అలా జారి పడిపోయిన వాళ్ళని చూసాం మనం. ఒకసారి రామకోటేదాత్ గారు అన్నారు, మా అమ్మగారికి ఒంట్లో బాగోపోతే కాకాని వెళ్ళాం. వెళ్ళిందేమో అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పడానికి. రండి బాబు గారు అన్నారు, కూర్చోండి మనం ప్రార్థన చేసుకుందాం అన్నారు. ఎప్పుడు సాయంత్రం 4ంటికి, మేము 6 ప్రేయర్కని వెళ్ళాం. ఆ ప్రార్థన రాత్రి 8:30 అయినా అవ్వదు, 9ంటికి అప్పుడు అయింది. అయిన తర్వాత ఇప్పుడే అక్కడ మీటింగ్ జరిగింది. రామశర్మాచార్యులు గారు, శాస్త్రుల వారు, ఆచార్యులు గారు అంటే మాస్టర్ గారు, మేమందరం ఉన్నాం అక్కడ. గోర్బచేవ్కి రీగన్కి సమావేశం జరిగింది. వాళ్ళ మనసుల్లో మేము దూరాము. ఇక 2-3 రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు. కాకానిలో చిన్న పడక కుర్చీలో పెద్ద ముసలాయన, ఒక రైతు, వయసు అయిపోయిన ఒక రైతు లాంటి ఆయన ఏం చెప్పారు, ఎవరి గురించి ఆలోచించారు? దీనివలన రాబోయే కొన్ని శతాబ్దాల వరకు అణుయుద్ధాలు జరగకుండా ఉండటం కోసం వాళ్ళ మనసుల్లో దూరి సివి గారును, రామశర్మాచార్యులు గారు, శాస్త్రుల వారు పనిచేశారు బాబు గారు అన్నారు. అంటే మనందరం ఇక్కడికి తీసుకొచ్చి శ్రీశైలంలో ఒక 2 రోజులు కలిసి ఉండటం అంటే అందరి బృంద ప్రజ్ఞ అంతా కలిసి ఒక దివ్య చైతన్యం కోసం లింకప్ చేయటం కోసం మాస్టర్స్ ఈ సన్నివేశం ఏర్పాటు చేస్తుంటారు. మనకేమనిపిస్తుందంటే ఒక వీకెండ్ ఏదో సరదాగా వచ్చాం, మనకి తెలిసి సరదాగానే వచ్చాం, కానీ వాళ్ళ వర్క్ వేరు. మాస్టర్ గారు హృదయస్థానమైన ఈ ఆశ్రమంలో మనం కూర్చుని 3 సార్లు లోకా సమస్త సుఖినో భవంతు హృదయపూర్వకంగా అన్నాం అనుకోండి, ఈ శబ్ద తరంగాలు మొత్తం కూడా భూమండలాన్ని, ఆకాశ మండలాన్ని, అంతరిక్ష మండలాన్ని ప్యూరిఫై చేస్తాయి. ఎందుకంటే మాస్టర్స్ శబ్ద తరంగాలతోనే 21st సెంచరీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పారు. ఇందులో మాస్టర్స్కి భాష మీద ఏ రకమైనటువంటి వ్యామోహం లేదు, గ్లామర్ లేదు. వాళ్ళు ఒకేసారి ఈ భూమండలం మీద రకరకాల జాతుల్లో ప్రిమిటివ్ స్టేట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే భాషకి లిపి లేని వాళ్ళ దగ్గర నుంచి భాష సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళ వరకు వాళ్ళందరికీ ఒకేసారి ప్రచోదనం చేస్తున్నారు. అయితే మనకేమో మా భాషే గొప్పది అని ఉంటుంది, కానీ వాళ్ళకి అదేమీ లేదు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వికాసము, చైతన్యము కలుగుతున్నాయి. మాస్టర్స్ శబ్ద తరంగాల మీద దాని ద్వారా మనందరికీ ఎంతో వర్క్ చేసి మన లోపల ఆ ప్రచోదనం కలిగిస్తున్నారు అని చెప్పారు. ఇందులో ఇవన్నీ తెలియటం వల్ల పెద్ద మాస్టర్స్ గురించి మనకేమి తెలియదు, పుస్తకం చదివటం వలన. ఇందులో ప్రతిసారి మాటికి చెప్పింది ఏంటంటే, ప్రతి లెక్చర్లో కూడా మీ మాస్టర్స్ మీకు ఎప్పుడు మీ వైపు ఎప్పుడు చూస్తారు అంటే, మీరు యథార్థుల బాధలు విన్నప్పుడు మాత్రమే. నువ్వు రోజుకి ఎంతమంది కన్నీళ్ళు నువ్వు షేర్ చేసుకోగలిగావో దాన్ని బట్టి మాస్టర్స్ నీ వైపు చూడటం అనేది మొదలవుతుంది అని చెప్పారు ఇందులో. సో మనందరికీ కూడా ఆ రకమైనటువంటి ఉత్తేజము, జీవనము, హృదయము కలిగి మన హృదయాలు నిరంతరము జారిపోకుండా ఉండేటట్టుగా మాస్టర్ గారు మనల్ని అనుగ్రహించాలి అని ఈ ప్రార్థనలో మరలా మనం ప్రార్థన చేద్దాం. కారణం ఏంటంటే, నాలాంటి వాడికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఒక పని చేసేటప్పటికీ ఇదంతా మనకి బాగా తెలిసిందే కదా అనిపిస్తుంది. కొన్ని తెలియలేదనుకోండి, సీక్రెట్ డాక్టర్ లాంటి పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఆలిస్ జేబే గారి పుస్తకాలు లాంటివి, నాలాంటి వాడికి అంటే ఇంత ఇంగ్లీష్ మనకి రాదు కదా, ఇలాగూ చేయము అలాగూ చేయము, ఇలా వదిలేస్తాము అలా అందుకోలేము. ఎలాగ మరి? ఏం చేయొద్దు, నువ్వు అందరితో కలిసి పనిచేయి. అందరితో కలిసి ఎందుకు పనిచేయాలి అంటే, మాస్టర్స్ ఏం చెప్పారటంటే, వాళ్ళు నీ ద్వారా పనిచేయటం మొదలుపెట్టినప్పుడు నీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల మధ్యలో నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతాట. వాళ్ళతో నువ్వు అడ్జస్ట్ అవ్వటం అనేది వచ్చి తీరాల్సిందే. ఆ వచ్చే వరకు ఎన్ని జన్మలైనా సరే అటువంటి వ్యక్తుల మధ్యలో నేను కూర్చోబెడతాట.
అలా కొన్ని జన్మలైన తర్వాత నీకు ఇష్టం లేని సన్నివేశాల మధ్యలో నేను తీసుకెళ్ళి కూర్చోబెడతారట. అసలు నీ నేచర్కి యాటిట్యూడ్కి నీకు సంబంధం లేదనుకోండి, అటువంటి సన్నివేశాలు తీసుకెళ్ళి కూర్చోబెడతారట. నాకు చిన్నప్పటి నుంచి డబ్బుల మీద పెద్దగా అవి లెక్క పెట్టడం, దాన్ని జాగ్రత్త చేయటం, వీటి మీద పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మాస్టర్ గారు ఏం చేశారు, మరి మానస సరోవర్ వెళ్తున్నాము, 60 మంది వెళ్తాం సుమారుగా, 60 మంది డబ్బులు ముందు నీకు పంపిస్తారు, నీ జాగ్రత్తగా ఉంచి లెక్క రాసి పెట్టున్నారు. విషయం చిన్నదే, కానీ మనకు జరిగేటువంటి ట్రైనింగ్ అలా ఉంటుంది. సో నీకు బాగా లోపల తీవ్రమైనటువంటి ఆత్మాభిమానం ఉందనుకోండి, నేను తిట్టేవాళ్ళు చుట్టూతా, నేను విమర్శించేవాడు చుట్టూ మధ్యలో నేను కొన్ని రోజులు ఉంచుతారట. దానివలన నీ లోపల కరగవలసినవన్నీ తొందరగా కరుగుతాయి. నీ లోపల అరగవలసినవన్నీ అరిగితే కానీ, కొన్ని మిషన్స్ చూసారా, కొన్ని సంవత్సరాల పాటు అరిగితే కానీ అది స్మూత్ రన్నింగ్లోకి రాదు. అలాగా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే, ఈ వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మాస్టర్ గారు చెప్తారు, నీకంటూ కొత్తగా ప్రశ్నలు పుట్టడం అనేది ఆగిపోతుంది. ముందు నీకంటూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా ఫస్ట్ కిల్ అది ఉండకూడదు అన్నారు. నీకు ఏదైనా కొత్త విషయం తెలియాలి అని అంటే తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా ఉండకూడదు అన్నారు. అది కట్ చేయడానికే కొన్ని జన్మలు నడిపిస్తారట మాస్టర్స్. ఉన్న వాటితో సంతృప్తిగా ఉండటం అనేది నీకు చేతనవుతుంది. ఏ విషయాన్నైనా సరే యోగ కర్మసు కౌశలం అన్నట్టుగా నీకున్న పరిస్థితుల్లో, వాతావరణంలో, వనరులతో నువ్వు చక్కగా పనిచేయగలిగినటువంటి అనేది వస్తుంది. నీ చుట్టూ నీకు ఏ పని కావాలో ఆ పనికి సంబంధించిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, నీ ద్వారా పని జరుగుతుంది. అది నీకు అర్థం అవటానికి మాస్టర్స్ అనుగ్రహం ఉంటే త్వరగా అర్థమవుతుంది, లేకపోతే కొన్ని జన్మలు పడుతుందన్నారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఏదైనా నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావా, నీ చుట్టూ చేరిన వాళ్ళని నీ పని కోసం ఉపయోగించుకున్నావా, అక్కడ ఆగిపోతుందన్నారు. ఇది రేజర్స్ ఎడ్జ్ ఈ పాత అన్నది. పోనీ అలా నీ మీద వాళ్ళకేం కోపం ఉండదు. చిన్నపిల్లాడికి ఎలా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు మరలా పాస్ అయ్యేదాకా టెస్ట్ యూనివర్సిటీ స్థాయి వరకు పెట్టి నువ్వు ఎప్పుడు పాస్ అయితే అప్పుడే డిగ్రీ ఇస్తారో, ఇది కూడా అటువంటిదే అన్నారు. సో ఎన్ని టెస్ట్లైనా పెట్టినైనా సరే మేము పాస్ అయినా ఫెయిల్ అయినా మీతో పాటే ఉండేటట్టుగా మీరు అనుగ్రహించాలని మరలా పరమ గురువుల పాదములకి నమస్కరిస్తూ స్వస్తి వాస్తవ.